దీనికి కూడా పోయాలి తప్ప తెలియదు కదా దంచమంటావా దంచండి అంటే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నేను బేసిక్గా వీడియోకి ప్రాపర్ ఇంట్రో షూట్ చేయడం మర్చిపోయాను అనమాట. సో అందుకే ఎండింగ్లో అంతా అయ్యాక షూట్ చేస్తున్నాను. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసినట్టు ఈ రోజు నుంచి ఇంకా పెళ్లి పనులు అవి స్టార్ట్ అనమాట. పసుపు అవి దంచారు అండ్ పైన పెయింట్ వర్క్ కూడా ఇది అవ్వడం పైన వాళ్ళు స్టార్ట్ చేసేసారు పెయింట్ వర్క్ అది అంతా. సో ఈరోజు పెద్ద ఎక్కువేం లేదు. నిన్న వెళ్ళి శారీ కావాలి అంటే ఒక 2 సారీస్ అవి కొనుక్కొచ్చుకున్నాం అనమాట. బయట పనులు అవి చూసుకొచ్చుకున్నాం, పసుపు కొమ్మలు తెచ్చుకోవడం అవి. అండ్ ఈరోజు మార్నింగ్ లేచి ఇంకా ఫ్రెష్ అయ్యి ఇల్లు అంతా తుడుచుకొని ఆ కొమ్మ ఉంటాయి కదా దంచేవి వాటికి పసుపు రాసుకొని రోకలి రోలు ఈ రెండింటికి పసుపు అవి చేసుకొని అంతా అయ్యేసరికి 9:30కి స్టార్ట్ చేసామన్నమాట. సో అది గ్లిమ్స్ ఈ వీడియో ఏంటి అని చెప్పనని. అండ్ పైన వాళ్ళు ఇంకా పెయింట్ వర్క్ అవి చేస్తున్నారు. నేను బ్యాగ్స్ కూడా అన్ని ప్యాకింగ్ అది చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అది చేసుకొని చెన్నైకి మళ్ళీ బయలుదేరాలి, వర్క్ ఉంది కదా. సో ఈ వీడియో అయితే నెక్స్ట్ చూసేసేయండి. దీనికి క్యూరియాసిటీ ఎక్కువైంది. ఈరోజు పసుపు దంచే రోజు అనమాట. పెయింట్స్ వాళ్ళు కూడా వచ్చారు. అర్జుడు వాళ్ళు ఏం చేస్తున్నారని చూసి వెతుక్కుంటాల్సింది. పైకి వెళ్ళింది అది, పైకి ఇటు అది పైన పెయింట్ వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర చూసుకుంటా వెళ్ళింది పైకి. వాళ్ళు ఏం మామిడి ఆకులు తినడానికి. దీనికి కాయ ఉంది. సో నేను ఫ్రెష్ అయిపోయాను అనమాట. దానికి రోల్కి పసుపు పుద్దాం మంచుకొని పసుపు అది కలుపుకున్నా. దీనికి కూడా పోయాలి తప్ప పోస్తా లోపల కూడా పోయాలా? లోపల కొంచెం లైట్గా పోయి పోయినా. రోలు ఇట్రా ఒక్క నిమిషం ఇట్రా. అట్టుపోను అంటే ఇలా స్టూల్ ముగ్గేస్తానా రోల్ ఇక్కడ వెళ్ళు. స్టూల్కి నాకు ఒక రవ్వ ముగ్గేస్తానా. రోల్ ఎడ పెట్టేసి నువ్వు పోయి తాగు, ఏం పనిలే. అమ్మాడు ముగ్గేసాక రోల్ అంటాడు పెట్టి పట్టుకునేదా నేను రోకలి ఎక్కడ పెట్టాలి? రోలు దానికి మధ్యలో పెట్టాలనా? నీళ్ళు కావాలా తాగేదానికి? నీళ్ళు బాటిల్ అక్కడ బాటిల్ ఉంది ఇచ్చి, లేకపోతే ఒక క్యాన్ తెస్తావా? ఒక తెస్తే సగం పోసి అక్కడ నుంచి బాటిల్ గ్రీన్ బాటిల్ పోసి ఇచ్చేసేవాళ్ళు. దీని మీద పెట్టే రోలు కడుగు
బాటిల్ కడుగు తిందాం దీమా ఇంకా పసుపు వేయడం అవి అయ్యాక నేను టకటక డ్రెస్ చేంజ్ అది చేసుకున్నాను అనమాట. ఇది కొత్త డ్రెస్ ఏం కాదు, ఆల్రెడీ నా దగ్గర ఉన్నదే అనమాట. సో ఇది యాక్చువల్గా మా అక్కది లెహంగా, బట్ ఫస్ట్ నుంచి నేనే వాడుకుంటున్నాను. దీనికి బాగా ఉంటుంది కదా అని చెప్పని వేసుకున్నాను అనమాట, లెహంగా చోలీలాగా. అండ్ సింపుల్ వెరీ బేసిక్ మేకప్ అది చేసుకుంటున్నాను, ఓవర్ ద టాప్ ఏమీ వెళ్ళట్లేదు అనమాట. అండ్ ఇట్ టర్న్ అవుట్ సో వెల్, ఫాస్ట్గా చేసుకున్నాను. గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను, వెళ్ళి చూడండి. సమస్య 3 నెలలు అయింది కదా, అంటే ఒకరికి బిల్లు ఆడిపోకుండా తెలియదు కదా. అందరు బాగుపడేటట్టు ఆడబెట్టే బుద్ధి చూసుకోవచ్చు. ఏడుకి వస్తారు, 6 మంది ఉన్నాము, ఇంకా వస్తాము. 5 మంది ఉండాలి, ఇంకొకరు కూడా ఉన్నారు కదా, కామ వచ్చేస్తే అయిపోతుంది. 7 మంది, దేవితో కూడా 6, ఇంకొకరు వస్తే 7, ఇంకొకరు వస్తే ఏ క్లాస్ ఇప్పుడు? ఇక్కడేనా? పూర్తిగా డ్యూటీకి వెళ్ళాలి, నేనే పెంచుతున్నా. అదే బెస్ట్ లేక. తర్వాత గంధం పూసి అక్షంతలే, గంధం పోయి ఈ బుగ్గకి ఆ బుగ్గకి కొంచెం, చేతికి కొంచెం. ఇప్పుడు అక్షంతలే. మీ నాన్న లేరా? మీరు ఇప్పుడు అందరూ మీరు వెళ్ళండి.
అమ్మాయి పెట్టేసి అప్పుడు దంపం. నాన్న పైన లేడు కదా ఇమ్మా. బయట ఉన్నాడమ్మా ఇందాక నేను చిత్రం జరిగిపోవాలి సార్. ఆమెకి ఇవ్వండి. ఉంది రండి మీరు కూడా. కుక్క దగ్గరికి వెళ్ళొద్దు. పెట్టామని కూడా పెట్టండి. లేడు ఉండేవాడు చెప్పండి. తీసుకోండి. గొడుగుని పట్టుకోండి. ఫస్ట్ ఒక ఫోటో పట్టుకోండి. మధ్య దగ్గర వస్తుందమ్మా? వస్తుంది. వీడియో ఆంటీ ఇది ఫోటో తీ. తీసా దంచమంటావా? దంచండి ఆంటీ. పసుపు ముఖమెంత ఛాయ ముత్తైదు కుంకుమ పాలెల్ల ముంగిళ్ళ గిరుక మూడు పూలు ఆరు కాయళ్ళు కాయ ముఖ్యమంతా పసుపు ముఖమెంత ఛాయ ముత్తైదు కుంకుమ పసుపంత ఛాయ మగడు మెచ్చిన చాలు కాపురములోన మొగలి పూల బాల ముత్యాల వాన మగడు మెచ్చిన చాలు కాపురములోన మొగలి పూల బాల ముత్యాల వాన ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం ఇంటి పాదికి అంత వైభోగం ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ ఆరనైదోతనము ఏ చోట నుండు అరుగులలిగే వారి అరచేత నుండు ఆరనైదోతనము ఏ చోట నుండు అరుగులలిగే వారి అరచేత నుండు క్షీరైర సంపదాయవరింట నుండు దిన దినములో గిళ్ళలో గిళ్ళ నుండు ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ ఓకే ఇంకా చాలా పసుపు నీకు అది దంచేది మళ్ళీ దంచుకొని అవి కొంచెం ఫోటో వేసుకుంటా కొంచెం అంతన్నా కావాలి దాన్ని పత్రికలకు పెట్టుకోవాలి. ఇదే పసుపు పత్రిక ఆ పాప నలుగురికి సరఫరాలు కలుస్తా అది కూడా ఇదే వాడు చేసుకోవచ్చు. ఒక 5 మంది
ముందుకు రా నువ్వు. అవి ఒక 5 మంది తాములు తీసుకున్నాక అమ్మాయి కడుపు రోగులు కడుపు 3 సార్లు మన సైడ్ లేదక్క ఆ పక్క అట్లే చేస్తాం చేస్తే అమ్మాయి తొందరగా ఒకసారి దాన్ని కూడా ఎత్తుకోండి చేద్దాం ఒకటి ఫోటో కానీ వెయ్యాలా వేస్తే బాగుంటది ఒకరు ఎత్తితే ఒకరు చేసినందుకు అట్లా అట్లా ఎందుకంటే ఇద్దరు కలుస్తారు అంటారు ఏదో 2 లోకళ్ళకి ఉంది కదమ్మా మొగుడు కదా రాముడు సీత పార్వతి శివుడు అట్లా చెప్తా బాగా తీసావా వీడియో హట్ అవుతారు 2 అమ్మాయి అనండి అందరూ ఒక్కొక్కటి దంచేటప్పుడు ఒక్కొక్క ఫోటో తీసే అందరికి అటు కాదు 2 డేస్ రెడీ ఈ అమ్మాయికి అయిపోగానే పక్కన పెట్టద్దండి ఏదో చెప్పినారు కదా అది చేయండి ఈ అమ్మాయిని లేపేసి హార్ట్ ఇచ్చేసి ఓకే రోకళ్ళు పక్కన పెట్టారు పక్కన పెడతాంలేండి ఇందాక వేసాం రండి మీరు అటు ఒకటి ఇటు ఒకటి పెట్టుంటారు ఒక 1 కేజీ బాదం పప్పులు తీసుకుపోయి నానబెట్టుకొని తింటా ఉంది పెళ్ళికి మంచి గ్లో వస్తుంది ప్రోటీన్వి ఏమైనా తింటాం సాయమ్మ ఏ సాయమ్మ లేక పాట కరెక్ట్గా వచ్చేసావు సాయం పాడుతుంది బొట్టు పాట పాడాలా పాడద్దా కాదు మన మీరు చెప్పినారంట మేము మిస్ అయ్యాము మేము ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం మేము బయటకు వెళ్ళిపోతుంటాం అబ్బాయి గుడ్లు పెట్టి అట్లా జరిగింది పసుపు వేసి దంచండి అందరూ దంచవే మేనత్త కూతురని దంచేసి కాదు ఆ దంచే ఇది ఉండకూడదని కదా వాళ్ళు లేట్కి వచ్చినారు వాళ్ళు ప్లాన్ గా వచ్చినారు అట్ట కాదులే ప్లాన్ గా వచ్చారులేండి లేటుగా సరేండి పోతున్నాము మాధవమ్మ అక్కకి బిజినెస్ రెడీ అయింది 9 అవుతుంది అక్క రోజునా ఓన్లీ మీ ఇద్దరు ఆశీర్వదించండి ఇంకో రోకలు వాళ్ళు ఎత్తుకో ఒక రవ్వ బొట్టు పెట్టి తలుపులు తీసుకొచ్చారు అందుకని వచ్చింటాయి కుంకుమ పెట్టు కుంకుమ పెట్టు దంచి కదా వేస్తారమ్మా ఇద్దరు కలిసి ఒక ఫోటో జస్ట్ వేసి ఆ పిల్లకి అక్షింతలు వేయచ్చు మంచి భార్య అట్టేలు నువ్వు జస్ట్ వేయండి వీడియోలా తీనానా అమ్మ నాన్న అవి కూడా ఇంట్లో మనుషులే కదా అని ఇటు చూడు అక్క ఇటు చూడు ఫోటో వరకు పెట్టారు రోకలు 2 చాలు నేను వెయిట్ మొయ్యలేదు చాలే ఉండే వాళ్ళ నాన్న వేస్తున్నాడు మన ఆడవాళ్ళ కాడికి అన్న బలం ఎంత బాగుంది ఒక దెబ్బకు మీద 9 మంది పెడితే మాకు తీసుకోండి వేయండి వైష్ణవి వేయండి వేసుకోండి అక్షింతలు వేయండి అక్క అక్షింతలే ఇదిగో అక్షింతలే ఆశీర్వదించండి ఇద్దరు వేయండి వెంకాలు లేకుండా అంతా మంచి జరగాలి ఇంకా అమ్మకు కూడా పెట్టండి ఇట్రా నువ్వు ఇట్రా ఇద్దరికి పెట్టుకుంటారు ఒకేసారి బయట పండి ఇప్పుడు దంచని వాళ్ళందరూ దంచండి ఆహు ఆహు సౌండ్ రావాలి రావాలి మా పసుపు నువ్వు రాలేదని మేము డిసప్పాయింట్ అయిపోయాం మేము వచ్చి పిలిచా ఎవరు వాళ్ళకి లేము ఊర్లోనే లేము
మీ నలుగురు ఒక చేయి పట్టుకోండి. మీరు రండి. ఒకరు ఎత్తురాగా ఒకరు వేయండి. ఎత్తండి మీరు. పాట అంతా మేము పాడామమ్మా, మీరు కూడా పాడండి. తమిళ తెలుగు వాళ్ళు. పాట కదా, పాడమ్మా. పాడండి. శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద జగముల చిరునగవులు పరిపాలించే జనని అనయము మము కనికారము కాపాడని జనని మనసే నీవశమై స్మరణే జీవనమై మనసే నీవశమై స్మరణే జీవనమై మాయ నివరమీయవే పరమేశ్వరి మంగళ నాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామద. అందరికన్నా చక్కని తల్లికి చంద్రహారతి అందాలే చల్లని తల్లికి సూర్యహారతి రవ్వల పలుకుల కలల జ్యోతుల కర్పూరహారతి సకల నిగమవినుత శరణ శాశ్వత మంగళ గాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద. చిన్నగా వేసిన బాగా మెదిగిందమ్మా. మంచి బలంగా పెట్టేసి పాప గుడ్డు పెట్టేసేయండి అయిపోతుంది. ఇంకా 2 రూపాయలు లేదా అంజలి 8 అట్లా లేదు. ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధిరస్తు. కూతురు వస్తుంది. కూతురు మళ్ళీ వస్తానక్క ఫ్రైడే 2 గుడికి. ఏయోటి ఇట్లనే పండుగ మాకు పిల్లలు కూతురు పిల్లలు ఇక్కడే వేసాము స్కూల్లో. వాళ్ళకి సరిపోతుంది. అంటే మీ అప్పుడు మాత్రం మాకు కొంచెం ప్రాబ్లం. 2 అప్పులు కూడా మాకప్పుడు 2 అప్పులు. వైష్ణవి వెళ్తున్నారు సండే పాఠశాల. అది ఆన్లైన్కి వచ్చేసాను. పోలేక 1 ఇయర్ అంటే పిల్లలు వచ్చేసారు కదా ఆన్లైన్కి వచ్చేసాను. సో ఇప్పుడే స్వర గీతాలన్నీ అయిపోయాయి. స్వర పల్లవులకు వచ్చింది. నేను పట్టుకొని లేచాను. శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ విరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలే చల్లని తల్లికి చంద్రహారతి రవ్వల తలకుల కలకల జ్యోతికి కర్పూరహారతి సకల నిగమ వినత శరణ శాశ్వత మంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద. బయట పెట్టేస్తారా? ఇట్లా పెట్టేసేయండి. మళ్ళీ బయట మళ్ళీ పోయి ఆ సైడ్ ఈ సైడ్ అటు సైడ్ పెట్టేసేయండి. ఆ పక్కకు పెట్టేసేయండి. ఏడమ్మా నేను లేచేది లేస్తాను. అవి ఇడ్లీ పెట్టేది పని. ఇంకా తర్వాత కొంతమంది వస్తూ ఉన్నారనమాట. వాళ్ళందరి దగ్గర కూడా పసుపు అవి దంచిచ్చేసాము.
అరౌండ్ ఒక 1 hour పట్టింది ఒక మొత్తం అవ్వడానికి అది అంతా. ఎందుకను ఇట్లా పట్టుకోమనాలి కానీ అందరికీ పిలిచి చేస్తాను. అయిపోలే లైన్లో వచ్చేసి మెరుగుతున్నాయా అంతా అయిపోయింది. బ్యాక్ టు నార్మల్. ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలి. ఇవన్నీ సర్దేసి నా బ్యాగ్ అది ప్యాక్ చేసుకొని ఇంకా లంచ్ అవి అంతా చేసుకొని మళ్ళీ చెన్నై ప్రయాణం అనమాట. కేస్ ఇఫ్ యు ఆర్ ఎ బ్రైడ్ టు బీ ఇలాంటి ఒక పెద్ద బాక్స్ తీసుకోండి అనమాట. సో దట్ మీ అన్ని జ్యువెలరీ అవి ఇందులో అరేంజ్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి హార్డ్ డిస్క్ కూడా ఇది కొత్త హార్డ్ డిస్క్ అనమాట. ఇందులోనే పెట్టుకుంటున్నా, మళ్ళీ అక్కడెక్కడ పెట్టి మర్చిపోతాము అని చెప్పి. మీ జ్యువెలరీ, బ్యాంగిల్స్, పిన్స్ ఇట్లా వీటికి ఒక డబ్బా, ఇవి జడబిల్లలు, బ్యాంగిల్స్ అనమాట. ఇలా సపరేట్ డబ్బాలు పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. లాస్ట్ మినిట్లో ఇక్కడక్కడ వెతుక్కోకుండా ఒకసారి ఇవి ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నట్టు ఉంటుంది, మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఇదొక చిన్న టిప్. ఇంకా పెయింట్ వాళ్ళు కూడా ఆ రోజు మార్నింగ్తో వచ్చేసారనమాట. పసుపు దంచడం అది అయిపోతే వెంటనే పెయింట్స్ కొట్టడం స్టార్ట్ చేయొచ్చు అని. ఇంకా 45 days ఉంది కదా, సో మళ్ళీ టైం సరిపోదు, పత్రికలు కొట్టించాలి, ఇంకా పనులు అందరికి వెళ్ళి పత్రికలు పంచడం ఇవన్నీ ఉంటాయి అని చెప్పి. సో ఇది ఈ వీడియో అనమాట. మీకేమనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే రాగా అన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేసి పెట్టాను. సో బాయ్ బాయ్.